ఫస్ట్ మీరు ఇరిగేషన్ సిస్టమ్ తయారు చేయడానికి ఒక టబ్ అయితే తీసుకోండి, చిన్న సైజు ఉండేది తీసుకోండి. దానికైతే ఒక హోల్ అయితే పెట్టండి. ఈ హోల్కి అయితే ఈ పైప్ సరిపోవాలి. ఈ పైప్కి అయితే ముందు చిన్న క్యాప్ అయితే పెట్టాను, పెన్ వెనకాల ఉండే క్యాప్, దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టాను. సో స్ప్రింకిల్లా వస్తాయి కాబట్టి దాంట్లోకి మీరు స్మూత్గా దూర్ చేసి, అదేమో కరెక్ట్గా ఇలా మిడిల్లో ఇలా పైకి ఉండాలన్నమాట స్ప్రింక్లర్ రావాలంటే. ఇది ఎందుకంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కాబట్టి. సో ఫస్ట్ ఇదైతే ఎక్స్ట్రా పైప్ అయితే కట్ చేయండి. సో ఇప్పుడైతే ఇది ఇలా అంటించాలి కాబట్టి నేనైతే ఎంసీల్ అయితే వాడుతున్నాను. ఎంసీల్ వేసే ముందు అయితే అది రఫ్గా అయితే చేయాలి కాబట్టి ఒక చిన్న సిజర్తో ఎలాగ రఫ్గా చేస్తున్నాను. ఎంసీల్ ఎలా వాడాలో నేర్పిస్తాను. ఫస్ట్ ఎంసీల్లో 2 ప్యాకెట్స్ వస్తాయి. 2 ప్యాకెట్స్లో కొంచెం అమౌంట్ తీసుకోండి. ఇది ఎంత తీసుకున్నామో సేమ్ అది అంతే తీసుకోవాలి. సేమ్ తీసుకోవాలి అమౌంట్ అయితే ఎంత యాక్యురేట్. సో ఇదంతా మీరు నీట్గా మిక్స్ చేసేయాలి. స్మూత్గా మిక్స్ చేసి ఇప్పుడైతే మీకు కావాల్సిన చోట అంటించేటప్పుడు మళ్ళీ అక్కడ ఒకసారి రఫ్ చేయండి. సో ఇదిగోండి ఇలా అయితే నీట్గా అంటించేయండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి నీట్గా పైకి నిలబడాలి కాబట్టి ఎంసీల్ అయితే వేయండి. కానీ సరిపోలేదు, మళ్ళీ మొత్తం చేయాల్సి వస్తుంది. సో ఇదిగోండి ఇలా వేస్తాను. ఇప్పుడైతే ఇలా ఉండాలి, మనకి నిలబడాలి. కానీ ఎంసీల్ స్టార్టింగ్ చాలా మెత్తగా ఉండడం వల్ల అలా పడిపోతుంది. ఇలా నిలబడేలా మనం ఏదో ఒకటి చేయాలి. సో ఏం చేయాలని ఆలోచిస్తుండగా నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. దీన్ని ఇలా పుట్టుకొని కూర్చుందాం అనుకున్నా, కానీ ఎంసీల్ అయితే 1 అవర్ దాకా ఆరదు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే నాకు ఒక ఐడియా వస్తుందని ఆలోచిస్తూ కూర్చున్నా. ఏమైందంటే ఇది ఎంత పెట్టినా ఉండట్లేదు, వెనక పడిపోతుంది. అదే మనకు ప్రాబ్లం. సో ఇప్పుడైతే చిన్నది ఏదైనా అడ్డం పెడదామని చెప్పి ఒక సిజర్ అయితే పెట్టాను. సిజర్ వెనకాల గ్యాప్ ఉండడం వల్ల ఈ గంబాట్లు అయితే పెడదాం అనుకుంటే చాలా లావ్ అయిపోయింది. సో ముందుకు వస్తుంది. సో ఆలోచిస్తే ఇందాక పెట్టిన అట్టముక్క ఉంది కదా ఎంసీల్ది, అది చిన్నది ఉండడం వల్ల ఇది పెడదాం అయితే అనుకున్నాను. సో పెడుతుంటే పడిపోతుంది. ఇలా పెడితే ఎస్, ఇట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. కరెక్ట్గా అయితే ఉంది. ఇప్పుడు ఇలా ఒక 1 అవర్ దాకా వదిలేయండి. ఓకే, 1 అవర్ వదిలేసేయండి. 1 అవర్ వదిలేసాక ఇంకోటి వెళ్తే మనకు ఒక బాటిల్ అయితే కావాలి. దీనికి అయితే హోల్ వేసుకోండి. చూడండి ఎలా వేసానో. ఎందుకంటే ఇవన్నీ చిన్న హోల్ కూడా వేసుకోండి. ఎందుకంటే మన వాటర్ పంప్ అయితే ఒకటి కావాలి. మన వాటర్ పంప్ అయితే దీంట్లోకి అయితే దూరిపోయండి. మనము దీంట్లోకి దూరిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా దూరిపోయండి, స్మూత్గా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇది బాటిల్ కాబట్టి. ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ని అయితే ఆ చిన్న హోల్ నుంచి అయితే బయటికి రమ్మనండి. వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఒక పెన్ గొట్టం అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ పెన్ గొట్టం అనేది కరెక్ట్గా ఈ మోటార్ ఎడ్జ్కి సరిపోతుంది. మళ్ళీ ఇందాక చూసిన పైపుకి కూడా కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా అయితే పెట్టండి. ఎలా అంటే ఇలా కరెక్ట్గా అయితే బయటకు ఉండండి, మధ్యలో లీక్ ఉండకూడదు. సో ఇందాక ఎంసీలు ఎలా కలిపానో తెలుసు కదా, సేమ్ అలాగే ఎంసీలు అయితే వేసేసేయండి. ఇంట్లో మీకు అయితే ఒక క్లిప్ కావాలి కాబట్టి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ అయితే షోల్డరింగ్ చేసేయండి ఒక పాత దానికి. మీకైతే వచ్చేసి అనుకుంటున్నాను. సో ఇదైతే ఇలా పెట్టారు కదా. ఇప్పుడు ఈ క్లిప్ పాజిటివ్దేమో మోటార్ పాజిటివ్కి అయితే అటాచ్ చేయండి. నెగిటివ్ 2 అటాచ్ చేస్తే తిరిగిపోతాయి. సో మధ్యలో అయితే మనం ఒక స్విచ్ అటాచ్ చేయాలి. ఏం అటాచ్ చేయాలి? స్విచ్. సో ఇదిగోండి ఇదే అటాచ్ చేసే స్విచ్. కరెక్ట్గా నేను చూస్తే ఇది దీంట్లో కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఫిట్ అయ్యి కరెక్ట్గా లోపలికి కూడా వెళ్ళట్లేదు, కరెక్ట్గా ఫిట్ అయింది. సో అది అక్కడ పెడదాము అటాచ్ చేసి అని అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్. ఇదిగోండి ఎలా అయితే పెట్టేశాను, స్మూత్గా అయితే వెళ్ళిపోయింది. అక్కడ అయితే ఎంసీలు వేసుకోండి. లీకేజ్ అయితే అస్సలు ఉండకూడదు. ఇంకోటి మన బ్యాటరీ క్లిప్ అయితే అలా ఉంది. ఇప్పుడు మనం టబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ టబ్ అయితే ఆరిపోయింది, శుభ్రంగా అయితే ఆరిపోయింది. ఈ పైప్ అయితే మనకు అవసరం లేదు, సారీ ఇలా పెట్టేశాను అనమాట. సో ఇదైతే శుభ్రంగా ఆరిపోయింది, మీరు చూడొచ్చు ఎంత గట్టిగా అయిందో చూడండి. ఎంసీల్ అయితే చాలా గట్టిగా అయితే అయిపోయింది. అక్కడ కూడా ఎంసీల్ వేసేది, ఎందుకంటే లీకేజ్ అయితే అవ్వకూడదు కదా మన అసలుకి.
ఇది ప్రాజెక్ట్ కాబట్టి ప్రెజెంటేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. నీట్గా అయితే చేయండి, కోడికెళ్ళినట్టు కాకుండా. సో దీన్ని అయితే ఇలా అటాచ్ చేసేయండి, స్మూత్గా అయితే లోపలికి దూరిపోద్ది. అందుకే ఈ పైప్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తే బ్యాటరీ పెట్టి వాటర్ అయితే వచ్చి స్ప్రింకిల్ అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఇది దీంట్లో అయితే వాటర్ అయితే వేయండి. ఒక ఇంజెక్షన్ సైన్స్ స్మూత్గా అయితే వేసేయండి. వేస్తారు కదా. ఇప్పుడైతే మనం బ్యాటరీ సప్లై అయితే ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? బ్యాటరీ అయితే. సో నేనైతే ఒక పాత బ్యాటరీ అయితే తీసుకుంటున్నాను. వేర్ ఈజ్ ద బ్యాటరీ? ఇంకోండి బ్యాటరీ అయితే తెచ్చేసాను. సో ఇప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ స్ప్రింకిల్లో వస్తుంది. ఇదిగోండి చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి చూసారా, వాటర్ అయితే స్ప్రింకిల్ అయితే పడుతుంది. కాకపోతే బ్యాటరీ పాత అనడం వల్ల స్పీడ్గా అయితే రావట్లేదు. ఒకవేళ మీరు కొత్త బ్యాటరీ 12 వోల్ట్ అయితే తీసుకోండి, లేదా పైకి వచ్చి కొంచెం బాగుంటుంది. 12 వోల్ట్ అయితే తీసుకోండి. సో ఇదైతే పూర్తిగా బలంగా అయితే రావట్లేదు, ఎందుకంటే ఇది జస్ట్ 9 వోల్ట్ బ్యాటరీ. దీంట్లో కూడా ఛార్జింగ్ అయితే చాలా అయిపోయింది, పాతది. ఎప్పుడుదో 1 ఇయర్ క్రితం అయితే కొన్నాను అనుకుంటా. సో ఇప్పుడైతే మనం ఎక్కువ వాటర్ అయితే నింపండి, స్పీడ్గా వస్తుందేమో అని. సో ఎక్కువ వాటర్ నింపి ట్రై చేస్తే మళ్ళీ అలాగే వస్తుంది. సో ఇప్పుడైతే మనం 2 బ్యాటరీస్ పెడదాం. అప్పుడు కొత్తవి 2 పెడదాం, పవర్ఫుల్గా ఉంటాయి కదా. 9 వోల్ట్ 2 పెడదాం. ఇదిగోండి 2 బ్యాటరీస్ ఎలా పెట్టాలంటే, ఫస్ట్ ఇదిగోండి దీనికైతే ముందు శాండ్ అయితే నింపండి, స్మూత్గా ఉంటుంది కాబట్టి. అలాగా అక్కడ సైన్స్ బడ్జెట్లో నింపుకోండి. సో ఇప్పుడైతే ఇలా ఒక బ్యాటరీ పెడుతున్నాను, మళ్ళీ చెక్ చేద్దామని. ఇదేంటి పట్టట్లే? పట్టేసింది. మళ్ళీ అలాగే చిన్నగా వస్తుంది. సో 2 బ్యాటరీలు అయితే పెడతామని కంపల్సరీ నిర్ణయించుకోండి. ఇంక 2 కంపల్సరీ పెట్టాలి. సో ఇదిగోండి 2 అయితే పెట్టేస్తున్నాం. ఈ రెండింటిని పాజిటివ్ నెగిటివ్ ఇలా టచ్ అవ్వాలి, మిగిలిన ఎండ్స్ ఏమో దానికి టచ్ అవ్వాలి, దేనికంటే దీనికి. సో అప్పుడు మనకి 18 వోల్ట్ జనరేట్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఒకటి 19. సో ఆటోమేటిక్లీ 12 వోల్ట్ క్రాస్ అవుతుంది. కానీ ఇది పెడదామంటేనే పడిపోతుంది. ఎత్తగాలకి పెట్టేస్తున్నామంటే పట్టట్లేదే, ఎందుకంటే ఒక చేత్తో వీడియో చేస్తూ ఒక చేత్తో ఎన్ని పెట్టాలంటే కష్టం కాబట్టి ఎవరైనా ఉంటే బాగుండు. మీరైతే ఏదోలా పెట్టేయండి, నేనైతే ఇంకొకటే పెట్టాను. మీరు పెడితే కంపల్సరీ వస్తుంది. నేను తర్వాత చూసాను, కంపల్సరీ వస్తుంది అలా స్ప్రింకిల్లా. ఇప్పుడు ఆన్ చేస్తే మీరు చూస్తే కొంచెం 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 వాటర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కదా. ప్లేస్ అయితే ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఇంక్రీజ్ అవుతుంది.